అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే ఇంతకు ముందు వీడియోలో తెలియజేసినా కదా, మనకు పనికైతే ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారని. ఇప్పుడు ఈ ముగ్గురు కానీ ఈ పిల్లలు ఎవరు అనుకుంటుంటారు, మా పిల్లలుగా మా పెద్దోళ్ళు అనమాట వీళ్ళు. ఇంతకు ముందు అయితే ఆ పిల్లలు లేనప్పుడు అవ్వళ్ళు అయితే సొంతం ఇల్లని ఇది మనది అన్నిట్లుగా భావించి పొద్దున్నే నిద్ర లేస్తానికి చెత్తలు ఉడచడము, వరండా కడగడము, లోపల రూములంతా పైప్ వేసి కడగడము, అలికేది కానీ ఇవి సామాన్లు కానీ ప్రతి ఒక్కటి కానీ చేస్తుండేవాళ్ళు. అమ్మ కొంచెం రెస్ట్ తీసుకోండి అనే కానీ ఉన్నీళ్ళమ్మ పని అట్లే ఉంటే ఎట్లమ్మా అని చెప్పి ప్రతి ఒక్క పని బియ్యం నేమేది కానీ రాగులు కానీ ఇలాంటివి రకరకాల పనులు కానీ మన ఆశ్రమంలో మన వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ పిల్లలు వచ్చినాక వీళ్ళు ఏం చేస్తున్నారో అడుగుదాం. అమ్మ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. స్నానాలు చేసేది, తినేది, పనుకునేది. అవును, ఎందుకంటే ఈ వయసులో నిజంగా వాళ్ళు అట్లే ఉండాల్సింది. ఎందుకంటే వయసు ఉండే వాళ్ళైతే పని చేయొచ్చు, చేసే వాళ్ళకే వీళ్ళే చేసినారు ఇంతకు ముందు. ఇప్పుడైతే ప్రశాంతంగా తినడము, స్నానాలు చేయడం, ఇట్లా రెడీ అయిపోవడము, కోతి మాటలు మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉంటారు మా అవ్వాలి అనమాట. ఇది ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో.